పెళ్లైన ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. కానీ ఆధునిక కాలంలో హైరిస్క్ ప్రెగ్నెన్సీ బారిన పడుతున్న మహిళలు అధికంగా ఉన్నారు. ముందు నుంచే హై బీపీ, మధుమేహం, గుండె సమస్యలు, రక్తహీనత వంటివి ఉంటే ఆ మహిళకు హైరిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం ఎక్కువ. హైరిస్క్ ప్రెగ్నెన్సీ ముందస్తు లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హైరిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ విమెన్లో కానీ లేదా బేబీకి కానీ మామూలుగా ఉండే కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఇండియా. టీన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్. గర్భం దాల్చిన తర్వాత 2 లేదా 3వ నెలలో రక్తస్రావం తరచుగా కనిపిస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీకి సూచన. గర్భం ధరించిన తర్వాత తాత్కాలికంగా కొన్ని సెకన్ల పాటు చూపు కోల్పోవటం, వెలుతురును చూసి తట్టుకోలేకపోవటం, దృష్టి సరిగా లేకపోవటం వంటివి కూడా సాధారణ లక్షణాలు కావు. ఇవి ప్రీ ఎక్లాంప్సియా లక్షణాలు. ప్రీ ఎక్లాంప్సియా అంటే గర్భం ధరించిన తర్వాత హై బీపీ రావడం. ఇది ఎంతో ప్రమాదకరమైనది. మొదటి 3 నెలల్లోనే తీవ్రమైన తలనొప్పి రావటం, తల తిరగటం, మైకం కమ్మినట్టు కావడం వంటివి జరిగితే అది కూడా హై బీపీకి సూచనలుగా భావించవచ్చు. వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు హై బీపీ వస్తే తల్లి లేదా బిడ్డకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ఒబేసిటీ వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందువల్ల అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అని అవి బ్లడ్ టెస్ట్ చేసి అది బేబీది కనుక్కునేదానికి. మదర్కి అయితే హిమోగ్లోబిన్, డయాబెటీస్కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, మళ్ళీ 2 వీక్స్ అప్పుడు జీటీటీ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తామన్నమాట. యూరిన్ టెస్ట్ మెయిన్గా ఆల్బ్యూమిన్, ప్రోటీన్యూరియా అలాంటిది ఏమన్నా ఉందా, ఇవి డయాబెటిక్ మదర్స్లో అయితే కీటోన్స్కి, మళ్ళీ షుగర్, యూరిన్ షుగర్ చూసేది. అల్ట్రాసౌండ్తో మానిటర్ చేస్తూ ఉండాలి బేబీ గ్రోత్ కూడా. హైరిస్క్ ప్రెగ్నెన్సీ బారిన పడిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తింటే మలబద్ధకం సమస్య కూడా రాకుండా ఉంటుంది. వీరు ద్రవాలను అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన, తీవ్రత లేని వ్యాయామాలు చేయాలి. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. అవసరమైన పరీక్షలను చేయించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే హైరిస్క్ ప్రెగ్నెన్సీ ముప్పు తగ్గుతుంది.